హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలకమైన నేతలు ఎందరో నామినేషన్లు వేశారు. వాళ్ళ అఫిడవిట్ల మీద తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఎవరిది ట్రోల్ కానంతగా జనసేన అని పవన్ కళ్యాణ్ అఫిడవిట్ ఇప్పుడు ట్రోల్ అవుతుండడం విశేషం. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ తర్వాత ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరగడం, వాటికి సంబంధించి అంటే సినిమా అడ్వాన్సులను ఆస్తులుగా చూపించడం, ఇక రిజిస్ట్రేషన్లు అన్నీ హైదరాబాద్ వేదికగా జరగడం, కరోనా టైంలో అందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ అంతా ఒక్క ప్రాణం కూడా పోకుండా పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళేమో హైదరాబాద్లో ఆస్తులు కొంటున్న కథనాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఒకసారి అవన్నీ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్కు పెరిగిన ఆస్తులు వర్మను కాకబట్టి కార్యకర్తలను పరగంగా పెట్టి జనసేన అనే అఫిడవిట్లో విశేషాలు ఎన్నో అని డీటెయిల్గా చెప్పుకుందాం. ఒకసారి నిన్న అంటే ఒక పార్టీకి అధినేత అట్లాంటి వ్యక్తి వర్మ అంటే పిఠాపురంలో వర్మ దయా కరుణ ఇట్లాంటివన్నీ మద్దతు ఉంటే తప్ప గెలిచే అవకాశం లేదన్న దీనస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయిండు. ఆయన ఆశీస్సులు తీసుకొని నిన్న నామినేషన్ వేసేందుకు వెళ్ళిండు అనమాట. వాస్తవానికి అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ఎట్ట తయారైందంటే పార్టీ తనదే. అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది చూసారా, పెళ్లి కొడుకు వాడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ నాది అన్నట్టు పార్టీ ఈయనదే. కానీ ఆ పార్టీలో ఎవరు పోటీ చేయాలని డిసైడ్ చేసేది చంద్రబాబు. ఆ పార్టీ తరఫున ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది డిసైడ్ చేసేది చంద్రబాబు. ఆఖరికి ఈయన ప్యాకేజీకి లిమిట్ అయిపోయి పనిచేస్తున్నాడు అన్న కథనాలు వస్తూనే ఉన్నాయి. అవన్నిటికీ ఇప్పుడు ఈయన ఇచ్చిన అఫిడవిట్ ఎవిడెన్స్గా మారిందనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల వేళ పవన్ సంపద సృష్టి, దాదాపు 25 కోట్లతో హైదరాబాద్ మంగళగిరిలో ఇల్లు ఇంటి స్థలం కొనుగోలు. మొన్న మార్చి 4నే 16.14 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు. ఫిబ్రవరిలో మంగళగిరిలో 7 కోట్ల 11 లక్షలతో ఇంటి స్థలం. 10% పైగా ఆస్తులు ఎన్నికలకు 2 నెలల ముందే కొన్నవే. ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తనకు ఎలాంటి ఆదాయం లేకపోగా 1,10,00,000 నష్టం వచ్చిందని, అయితే 2019-20లో 4.5 కోట్లు, 2021-22లో 12,000 కోట్లు, 12,86,00,000, 2021-22లో 30 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 12,20,00,000 మాత్రమే తన ఆదాయంగా ఆర్థిక పన్ను శాఖ సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన భార్య పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటర్న్స్ వివరాలు అందులో మెన్షన్ చేయలేదు. చిరాస్తులు. పవన్ కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో 3,15,000 ఉన్నాయని, బ్యాంక్ డిపాజిట్లుగా 16,48,00,000 ఉన్నాయని, షేర్లు బాండ్ల రూపంలో 15,48,48,00,000 ఉన్నాయని, ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో 3,02,00,000, ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చినాయి 3,65,00,000, అలాగే 14 కోట్ల విలువ చేసే కార్లు, వాహనాలు ఇవన్నీ హైదరాబాద్లో రిజిస్టర్ అయినాయి అనమాట. అలాగే 2,34,00,000 బంగారాభరణాలు, 14.51 విలువ చేసే వెండి ఆభరణాలు, ఇతర రూపాల్లో 1,79,00,000 కలిపి మొత్తం చిరాస్తుల రూపంలో 41,65,00,000 చూపించారు. తన వద్ద 32 లక్షలు విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు 10 కార్లు, బెంజ్, 3 మహీంద్రా స్కార్పియోలు, రేంజ్ రోవర్, 2 టొయాటోలు, జీపు, టాటా పికప్ ట్రక్కు, అదే వారాహి వాహనం అనమాట, ట్రక్ వాహనాలు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో 19,340 రూపాయల బ్యాంక్ డిపాజిట్ల రూపంలో 86,05,000, 13,97,000 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, మొత్తంగా 1 కోటి చిరాస్తులు ఉన్నాయన్నట్టు చెప్పారనమాట. పిల్లలు. దేశాయ్ అఖిరానందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లు 89.38 లక్షలు, దేశాయ్ ఆద్య పేరిట 87.77 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, పోలినా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లు 85.92 లక్షలు, మార్క్ శంకర్ పేరిట 86.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అఖిరానందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 65,76,00,000 మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ అందులో 17 కోట్లు బ్యాంకులకు, మరో 46 కోట్లు 15 మంది వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. హైదరాబాద్ శంకరపల్లిలో జొన్నవాడ గ్రామంలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, వాటి విలువ ప్రస్తుతం 10 కోట్ల రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం 52.85 కోట్లు విలువ చేసి 7 చోట్ల స్థలాలు షేర్లింగంపల్లి మండలంలో 2, మంగళగిరి మండలం పరిధిలో 4, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న 4 స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న 7.11 కోట్లతో కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆ 7 ఒకటి మంగళగిరిలో స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని, మిగిలిన తాను కొనుగోలు చేసినవన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 3 కోట్ల విలువ చేసే 2 ఇళ్ళు ఉన్నట్లు తెలిపారు. 1,95,00,000 విలువ చేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతి ఇచ్చానన్నారు. 22 కోట్ల విలువ చేసే హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలిన అంజని, మార్క్ శంకర్ ఇద్దరికి చెరిసగం వాటగా బహుమతిగా అందజేసినట్లు పేర్కొన్నారనమాట. ఇది ఆయన సంపద సృష్టి. ఇకపోతే ఈయన ఆస్తుల మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతుందన్నమాట. ఆస్తులేమో 130 కోట్లు, కానీ ట్యాక్స్ కట్టడానికి 5 కోట్లు అప్పు చేశాడు. ఎలారా మీరు అని చెప్పి ఈయన మొన్న ఆయన సొంతంగా ట్యాక్స్ కట్టడానికి నా కళ్ళ ముందే 5 కోట్లు అప్పు చేశారు. ఇదనమాట. ప్రజలు కరోనా సెకండ్ వేవ్లో అల్లాడిపోతుంటే హైదరాబాద్లో కూర్చొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటున్నావా, గొప్పోడుగురా నువ్వు పావలా, ఇలాంటి వాళ్ళు మనకు నాయకుడు అవసరమా అని చెప్పి ఇదిగో మొత్తం బ్యాంకులతో సహా అందులో అఫిడవిట్లో ఇచ్చిన డీటెయిల్సే 16,48,18,524 రూపాయలను ఈ బ్యాంకుల్లో ఇదిగో 21వ సంవత్సరం ఇట్లా డేట్ల వారీగా డిపాజిట్లు చేస్తూ పోయిందనమాట. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరోనా టైంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు మాత్రం కరోనా టైంలో ఇట్లా డిపాజిట్లు చేస్తూ వస్తున్నారన్నమాట. నేను లాస్ట్ ఇయరే చెప్పా, ఈ పావలాగాడు తీసుకున్న రెమ్యునరేషన్ని పర్సనల్ లోన్గా మెన్షన్ చేస్తాడు అఫిడవిట్లో అని. లాస్ట్ టైం ఇదే చేశాడు, ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. వీడి ఫ్యాన్స్ మళ్ళీ నీతులు చెప్తూ ఉంటారు థూ అని చెప్పి ఎవరెవరికి ఎంత, విజయలక్ష్మి విఆర్కు 8 కోట్లు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్కు 6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 6 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్కు 3.5 కోట్లు, ఎర్నేని నవీన్కు 5.5 కోట్లు, ప్రవీణ్ కుమార్కు 3 కోట్లు, మైత్రి మూవీస్ మేకర్స్కు 3 కోట్లు, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్కు 3 కోట్ల రూపాయలు, తర్వాత రాహుల్ కుందవరం 2,80,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ 2 కోట్లు, కొనిదెల సురేఖకు 2 కోట్లు, వాళ్ళ వదిన చిరంజీవి భార్యకు, కోమటిరెడ్డి సాయితిరెడ్డికి 50 లక్షలు, లింగారెడ్డి లలితకు 50 లక్షలు, అద్దంకి దయాకరా ఏ దయాకర్ అంటే 45 లక్షలు, డివివి ఎంటర్టైన్మెంట్స్ 10 లక్షలు, ఇట్లా మొత్తం 46,70,00,000 పర్సనల్ లోన్స్ తీసుకున్నామని. ఇవన్నీ అడ్వాన్సులు అనమాట. సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్లను కూడా అప్పులుగా చూపించారనమాట. ఇది ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్. 18 లక్షల ఓటు తెప్పించుకున్న ఓ పార్టీ అధ్యక్షుడు, 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చిన నాయకుడు, లక్షలాది అభిమానులు సొంతం చేసుకున్న హీరో, ఓ ప్రధానిని ఓ మాజీ సీఎంని కలిపి పొత్తు పెట్టించేంత కెపాసిటీ ఉన్న నేత, ఓ మాజీ ఎమ్మెల్యే తోడు అండ ఆశీర్వాదం లేకుండా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడం చూస్తుంటే ఈ సాలా కప్ నామ్దే అని బెంగళూరు స్లోగన్ ఉంది కదా, అది వినబడుతుందంట. నిజంగా పవన్కు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే జగన్ను ఓ మాట అడిగితే పవన్ అడిగిన చోట నచ్చిన చోట నిలబెట్టి 50,000 మెజార్టీతో గెలిపించేవాడుగా, ఎందుకీ కర్మ భీమ్లా నాయక్ అని చెప్పి ఈ ఫోటో వైరల్ చేస్తున్నారనమాట. నిన్న వర్మతో ఆయన తీసుకున్న ఆశీర్వాదం. సో ఇది పవన్కు కళ్యాణ్కు పట్టిన దుస్థితి. ఇకపోతే ఈయన ఆస్తులు ఇవన్నీ చూపిస్తున్నారు కదా. ఒకవైపు అంటే కరోనా టైంలో ఆఖరికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగింది. ఒకవైపు అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని అంటుంటాడు, తాను డబ్బులకు లొంగను అని చెప్పి చెప్తా ఉంటాడు. మరి ఈ ఆస్తుల విలువ ఎట్లా పెరిగిందిరా భయ్ అని చెప్పి జన సైనికులను ప్రశ్నిస్తూ ఉన్నారు అనమాట. దీనికి మరి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడో. ఒకవైపు జన సైనికుల అభిమానాన్ని తాకట్టు పెట్టి ఇట్లా ఈయన ఆస్తులు పోగేస్తుంటే, మరోవైపు సైనికులేమో పాపం ఫోన్పేలు గూగుల్ పేలు చేసి ఆయనకు విరాళాలు ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికి కూడా రియలైజ్ కాకపోతే కష్టమే. ఇక ఆఖరికి పిఠాపురంలో ఈయన దుస్థితి ఎట్లా తయారైందంటే, ఇక పవన్ కళ్యాణ్ అభిమానులపై విరుచుకుపడ్డ వర్మ వీళ్ళు 50 కూడా అంటే సినిమా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ జరిగితే జై పవన్ అని అరుస్తూ ఉంటారు కదా. ఆఖరికి వర్మ దగ్గర బెండ్ అవ్వాల్సిన పరిస్థితి అన్నట్టు. మీరు నిశ్శబ్దంగా ఉంటే 5 నిమిషాల కార్యక్రమం, మీరు నిశ్శబ్దంగా ఉన్నాక మాట్లాడతారు. బాబు మాట్లాడాలి వద్దా? ఇక్కడికి వచ్చింది. సో ఇట్లా వర్మ ఇప్పుడు ఏం చెప్తే అదే పిఠాపురంలో, ఎందుకంటే గెలుపు ఆయన చేతుల్లో పెట్టిండు కదా. ఈయన కూడా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చాలా సభల్లో బయట బహిరంగ సభల్లో
నువ్వెంత నీ బతికెంత జగన్ అని మాట్లాడిండు, ఇప్పుడు నీ బతికెంత పవన్ అని ఇవన్నీ ట్రోల్ చేస్తూ ఉన్నారన్నమాట. కార్యకర్తల్ని ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కసారి మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టాం. బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట ఈ మీటింగ్. ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత సిల్లీగా ఉంటారో ఎట్లా ఉంటారో ఆల్రెడీ తెలిసిందే. ఆఖరికి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఒకసారి వినండి. ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా దగ్గర నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి విన్నారు కదా, జనరల్గా ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి అంటే ముఖ్యమంత్రి పదవి అనుకుంటున్నారో ఎమ్మెల్యే గెలిస్తేనే ఇంక దీనికి ఆహా ఓహోలు అంటుంటారు అన్నమాట పవన్ కళ్యాణ్ అభిమానులు. నిన్న ఇంకొకటి రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ ఫైల్ దాఖలు చేస్తున్నప్పుడు ఆయన సీట్లో కూర్చుంటాడు, ఈయనేమో నిలబడిస్తుంటాడు, ఇట్లా ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు అనమాట. ఆయన లెక్క తెలుసా నీకు, నిలబడి మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పి ట్రోలింగ్ అనమాట. ఎవరు జన సైనిక్స్ పిల్ల సైనిక్స్, అది ప్రొసీజర్ రా బాబు. ఆఫీసర్ అనేటోడు కూర్చోవాలి, క్యాండిడేట్ అనేటోడు పత్రాలు ఇట్లా నిలబడి ఇవ్వాలి. ఇది కూడా తెలియకుండా మీ అభిమానం ఏంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇట్లా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో వెలుగు చూసిన విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.